కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, జార్ఖండ్ లో కూడా పరీక్షల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి కదా. విద్యార్థులు ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు కదా. అయితే ఢిల్లీలో కనిపించినంత పెద్ద స్థాయిలో సీజేపీ ఎందుకు కనిపించడం లేదు? కారణం ఏంటి? సీజేపీ ప్రభావం తగ్గిందా, లేక సీజేపీ ఉద్యమ వ్యూహమే మారిపోయిందా? ముందుగా సీజేపీ గురించి ఒక విషయం చెప్పాలి. చాలా మంది సీజేపీ అనేది ఒక్కసారిగా నీట్ ఉద్యమంతో వెలుగులోకి వచ్చింది అనుకుంటారు. కానీ వాస్తవానికి అది ఒక్క రోజులో ఏర్పడింది కాదు. విద్యార్థుల సమస్యలు, పరీక్షలలో ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపైన పనిచేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష తర్వాత పేపర్ లీక్ ఆరోపణలు రావడం, అనేక రాష్ట్రాల్లో ఒకే విధమైనటువంటి సందేహాలు వ్యక్తం కావడం, పరీక్ష నిర్వహణపై ప్రశ్నలు లేవడం వంటి పరిణామాలు ఈ సిచ్యువేషన్ పూర్తిగా మార్చేశాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన ప్రతిసారి కూడా దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో స్పందన రావడం కుదరదు. కానీ నీట్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే పరీక్ష కావడంతో ఈ అంశం సాధారణ రాష్ట్ర సమస్య కాకుండా జాతీయ చర్చగా అయితే మారింది. అండ్ అదే సమయంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది. విద్యార్థులు తమ అనుభవాలను వీడియో రూపంలో పంచుకోవడం, అలాగే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం, టీచర్లు కూడా స్పందించడం, మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడం, ఇవన్నీ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని మరింత పెద్దదిగా మార్చాయి. అప్పుడు సీజేపీ ఒక ముఖ్యమైన పని చేసింది. ఏంటంటే, విద్యార్థుల అసంతృప్తిని ఒక్కో రాష్ట్రంలో విడివిడిగా ఉండనివ్వకుండా ఒకే జాతీయ అంశంగా ప్రదర్శించే ప్రయత్నం అయితే చేసింది. అదే కారణంగా ఢిల్లీ నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకైతే వచ్చాయి. ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థులు ఒకే ఒక డిమాండ్ అయితే చాలా గట్టిగా వినిపించారు. ఏంటంటే, పరీక్షలపై నమ్మకం తిరిగి తీసుకురావాలి, లీకేజీలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలి అని. ఈ డిమాండ్ చుట్టూనే ఉద్యమం బలపడింది. రోజులు గడిచే కొద్దీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. పార్లమెంట్ లో కూడా ఈ అంశం చర్చకొచ్చింది. వివిధ రాజకీయ పార్టీలు కూడా తమ తమ వ్యాఖ్యలు చేశాయి. అయితే సీజేపీ తనను తాను విద్యార్థుల ఉద్యమ వేదికగా ప్రదర్శించడానికి ట్రై చేసింది. సో ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖపై విమర్శలు కూడా పెరిగాయి. దేశవ్యాప్తంగా పరీక్షల భద్రత అనే అంశం ప్రధాన చర్చగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ పై రాజకీయంగాను అలాగే పరిపాలనా పరంగాను కూడా ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సో ఈ సంఘటన తర్వాత చాలా మంది సీజేపీని ఒక విజయవంతమైన విద్యార్థి ఉద్యమంగా చూడటం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక ఉద్యమం ఒక్కసారి విజయం సాధించడం ఒక విషయం, కానీ అదే ఉద్యమాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి సమస్యపై కూడా అదే ఉత్సాహంతో కొనసాగించడం పూర్తిగా వేరే విషయం అన్నమాట. ఇదే ప్రశ్న ఇప్పుడు జార్ఖండ్ ఉదంతం నేపథ్యంలో ముందుకొచ్చింది. ఢిల్లీలో కనిపించిన ఆ శక్తి ఇప్పుడు ఎందుకు అదే స్థాయిలో కనిపించడం లేదు? ఢిల్లీలో జరిగిన నీట్ ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా సీజేపీ పేరు ఒక్కసారిగా గట్టిగా వినిపించింది. అందుకే జార్ఖండ్ లో పరీక్షల నిర్వహణపై వివాదం మొదలైనప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు కూడా సీజేపీ అదే స్థాయిలో ఉద్యమం చేస్తుందా అని. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవాన్ని మనం ముందుగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే, జార్ఖండ్ లో జరిగిన పరిణామాలు వెలుగులోకి వచ్చిన తర్వాత సీజేపీ పూర్తిగా మౌనంగా అయితే లేదు. విద్యార్థుల నిరసనలకు మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి విద్యార్థులతో నిలబడతామని బహిరంగంగా కూడా తెలిపింది. అయితే ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మద్దతు ప్రకటించడం వేరు, దేశవ్యాప్తంగా ఢిల్లీ తరహాలో ఉద్యమాన్ని నిర్మించడం వేరు. ఈ రెండింటి మధ్య తేడానే ప్రస్తుతం చర్చకొస్తోంది. అండ్ ఇంకో కీలకమైన పరిణామం కూడా ఇదే సమయంలో జరిగింది. ఏంటంటే, సీజేపీ నాయకత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. మేము రాజకీయ పార్టీగా మారడం లేదు, ప్రజా ఉద్యమంగానే కొనసాగుతామని. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ ఉద్యమం తర్వాత సీజేపీ రాజకీయాల్లోకి వస్తుందనే ప్రచారం బలంగా సాగింది. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ ప్రచారానికి స్వయంగా సీజేపీ తెరదించింది. దీని అర్థం ఏంటి? సీజేపీ తన శక్తిని ఎన్నికలపై కాకుండా ఉద్యమాలపైనే కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. ఏంటంటే, జార్ఖండ్ లో ఢిల్లీలా లక్షల మంది కనిపించే స్థాయి ఉద్యమం ఎందుకు ఏర్పడలేదు అని. కానీ దీనికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. మొదటిది, నీట్ ఒక జాతీయ ప్రవేశ పరీక్ష. దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రంలోని విద్యార్థులు దానితో సంబంధం కలిగి ఉంటారు. అందువల్ల ఆ అంశం సహజంగానే జాతీయ చర్చగా అయితే మారింది. కానీ జార్ఖండ్ లోని వివాదం ప్రధానంగా రాష్ట్ర స్థాయి నియామకాలు, పరీక్షల నిర్వహణకు సంబంధించింది. సో దాని ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ కూడా అది దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థిని ఒకేసారి ప్రభావితం చేసే అంశమైతే కాదు.
అండ్ రెండో కారణం ఏంటంటే ఢిల్లీ అనేది దేశ రాజకీయాల కేంద్రం అన్నమాట. అక్కడ జరిగే నిరసనలకు జాతీయ మీడియా సహజంగానే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అండ్ అదే స్థాయి మీడియా దృష్టి ప్రతి రాష్ట్ర ఉద్యమానికి కూడా ఉండదు. అండ్ మూడో కారణం ఏంటంటే ఒక ఉద్యమం విజయవంతమైన తర్వాత ప్రజల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ప్రతి కొత్త సమస్యపై కూడా అదే స్థాయి స్పందన వెంటనే కనిపించాలని అందరూ కూడా ఆశిస్తారు. కానీ వాస్తవంలో ప్రతి ఉద్యమం పరిస్థితులు, చట్టపరమైన అంశాలు, స్థానిక నాయకత్వం, విద్యార్థుల సమీకరణ వంటి అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఢిల్లీ ఉద్యమాన్ని నేరుగా జార్ఖండ్ పరిస్థితులతో పోల్చడం అంత సులభమైతే కాదు. అయినా కూడా ఒక విషయం మాత్రం నిజం. ఏంటంటే సీజేపీపై ప్రజల అంచనాలు ఇప్పుడు గతం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నీట్ ఉద్యమంతో ఏర్పడిన విశ్వాసాన్ని ప్రతి కొత్త సమస్యల్లోనూ నిలబెట్టుకోవడం ఇప్పుడు ఆ సంస్థకు అతిపెద్ద పరీక్షగా కూడా మారింది. సో ఇక్కడే మరో ప్రశ్న ఏర్పడుతుంది. ఏంటంటే ఒక భారీ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం ఆ గుర్తింపును దీర్ఘకాలంగా నిలబెట్టుకుంటుందా, లేక ఒక్కో సమస్యతో ఆ ప్రభావం తగ్గిపోతుందా? యాక్చువల్ గా ఒక ఉద్యమానికి అసలు పరీక్ష అది ప్రారంభమైన రోజు కాదు. మొదటి విజయం సాధించిన తర్వాత కూడా అదే నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టుకోగలిగితేనే ఆ ఉద్యమం దీర్ఘకాలం కొనసాగుతుంది. అండ్ ఇప్పుడు సీజేపీ పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. నీట్ ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సీజేపీ వైపు ఆశగా చూశారు. పరీక్షల్లో అవకతవకలు జరిగిన ప్రతిసారి కూడా ఇదే సంస్థ ముందుండి పోరాడుతుందని చాలా మంది భావించారు. కానీ వాస్తవ పరిస్థితి అంత సులభమైతే కాదు. దేశంలోని ప్రతి పరీక్ష ఒకే చట్టపరమైన వ్యవస్థ కింద జరగదు. కేంద్ర పరీక్షలు, రాష్ట్ర పరీక్షలు, నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, సో ఇలా ఒక్కో దానికి ఒక్కో విధానం అయితే ఉంటుంది. సో అందువల్ల ప్రతి అంశంలో కూడా ఒకే రకమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడం సాధ్యం కాదు. అండ్ ఇక్కడ మరో అంశం కూడా గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇటీవల సీజేపీ స్పష్టంగా ప్రకటించింది తమ రాజకీయ పార్టీగా మారడం లేదని, ప్రజా ఉద్యమంగానే కొనసాగుతామని. సో ఈ ప్రకటనతో ఒక విషయం అయితే స్పష్టమైంది. సీజేపీ కనీసం ప్రస్తుతం ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లే మార్గాన్ని కూడా ఎంచుకోలేదన్నమాట. అయితే అదే సమయంలో ప్రజల అంచనాలు మాత్రం తగ్గలేదు. ఎక్కడైనా పరీక్షలపై వివాదం వస్తే, ఎక్కడైనా పేపర్ లీక్ ఆరోపణలు వినిపిస్తే, లేదా ఎక్కడైనా విద్యార్థులు రోడ్డెక్కితే మొదట వినిపించే ప్రశ్న ఇప్పుడు ఇదే, సీజేపీ ఎక్కడా అని. ఇది ఒకవైపు ఆ సంస్థ సంపాదించిన విశ్వాసానికి నిదర్శనమైతే, మరోవైపు అదే సంస్థపై పడిన భారీ బాధ్యత కూడా. అయితే మరో విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఏ ప్రజా ఉద్యమమైనా కేవలం సోషల్ మీడియా పోస్టులతో నడవదు. స్థానిక విద్యార్థుల సంఘాలు, ప్రాంతీయ నాయకత్వం, చట్టపరమైన చర్యలు, ప్రజల భాగస్వామ్యం, మీడియా దృష్టి, ఇలా ఈ అంశాలన్నీ కలిసి వస్తేనే ఒక ఉద్యమం జాతీయ స్థాయికి చేరుతుంది. అందుకే ఢిల్లీలో జరిగిన ప్రతి విషయం ప్రతి రాష్ట్రంలో కూడా అదే రూపంలో పునరావృతం అవుతుందని ఆశించడం వాస్తవాలకు సరిపోదన్నమాట. అయితే సీజేపీ ముందున్న అసలు సవాలు వేరే ఉంది. నీట్ ఉద్యమం ద్వారా వచ్చిన ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి పెద్ద విద్యార్థి సమస్యపై కూడా స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాలి. ఎక్కడ మద్దతు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, తర్వాతి కార్యాచరణ ఏంటి అనే విషయాల్లో నిరంతర సమాచారాన్ని అందించాలి. ఎందుకంటే ప్రజా ఉద్యమాల్లో మౌనం కూడా ఒక సందేశంగానే ప్రజలు భావిస్తారు. సో సమాచారం ఆలస్యంగా వచ్చినా కూడా ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి నీట్ ఉద్యమంతో వచ్చిన ప్రజా నమ్మకాన్ని సీజేపీ దీర్ఘకాలిక ఉద్యమంగా మార్చుకోగలదా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ దానికి సమాధానం ఒక్క రోజులో రాదు. రాబోయే నెలల్లో దేశంలోని విద్యార్థుల సమస్యలపై సీజేపీ తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి కార్యక్రమం, ప్రతి స్పందనే ఆ సమాధానాన్ని నిర్ణయిస్తుంది. కానీ చివరిగా ఒక విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏ ఉద్యమాన్నైనా ఒక్క విజయంతో గొప్పదని, లేదా ఒక్క నిశ్శబ్దంతో ముగిసిపోయిందని తేల్చేయడం సరైంది కాదు. అలాగే ఏ ఉద్యమమైనా ప్రజల ముందు ఒక పెద్ద హామీ ఇచ్చిన తర్వాత అదే స్థాయిలో నిరంతరం పనిచేయాలనే అంచనా రావడం కూడా సహజమే. అందుకే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఒకే ప్రశ్నపై ఉంది. ఏంటంటే సీజేపీ ఒక చారిత్రాత్మక ఉద్యమానికి మాత్రమే పరిమితం అవుతుందా, లేక దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై దీర్ఘకాలిక ప్రజా ఉద్యమంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అని. సో ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలే చెప్తాయి. ఇది కేవలం ఒక సంస్థ భవిష్యత్తు గురించి ప్రశ్న కాదు. దేశంలో పరీక్షలపై నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించాలనే పెద్ద చర్చలో భాగం కూడా. థ్యాంక్ యూ.